ఏది వాక్య సారాంశ సత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అనుసరించాల్సిన త్రోవో, ఏది అనుసరించకూడని త్రోవో, దేని మీద డిపెండ్ అవ్వాలో, దేని మీద డిపెండ్ అవ్వకూడదో సభ్య సమాజానికి నేర్పునట్లు, మనము కూడా నేర్చుకుని అడుగులు వేయునట్లు దేవుడు తన వివేచన ఆత్మను మనకు దయగా. నా బిడ్డలు తొందరపడరు, నేను ముందే చెప్పున్నాను. అక్కడ అదంట, ఇక్కడ ఇదంట, అక్కడ మామూలుగా చెప్పట్లేదంటే, ఇక్కడ అంటే నువ్వు ఆడికన్నా వాగులో దూకు, నాకు తెలియదు. కొంచెం వివేచన కలిగి అడుగులే. ఎవరు ఏదైనా చెప్పని కొంచెం వివేచించు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏ సంబంధులు, వారి విషయంలో దేవుడు నీకేం బయలుపరుస్తున్నాడు. ఏదో 4 మాట్లాడాలా అనగానే వెంటనే కనెక్ట్ అయిపోయి బలైపోవాకు. కొంచెం వివేచన కలిగి అడుగులు వేయి. స్టార్టింగ్లో కొంతమందిని అలాగున చూశాను నేను. కొంతమంది బలైపోయారు. వాస్తవం నేను చెప్పినా వినకుండా కొంతమంది సేవకులే బలైపోయారు. సేవకులు బలైపోయారు. చెప్పాను నేను, ఫలానా వ్యక్తిని మీరు నమ్ముతున్నారు, ఆ వ్యక్తి ఇంత మోసంగా ఉన్నారు, పర్సనల్ భయంకరంగా ఉంది, మీరు నాకెంతో సమీపస్తులు కాబట్టి అతని విషయంలో మీరు మోసపోయే ఛాన్స్ ఉంది, జాగ్రత్త, మీరు పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇస్తున్నారు, మీరు ప్రమాదంలో పడతారని ఒక దైవజనుడికి నేను అప్పటి రోజుల్లో చాలా కష్టకాలంలో ఓన్లీ ఫోన్ మాట్లాడడానికి ఫోన్ బిల్లు ఆ రోజు 100 రూపాయలు ఇంట్లో ఉంటే పెద్ద పండగలాగా ఉన్న దినాల్లో 60 రూపాయలు బిల్లు